సో ఆ దేవి ఏ విధంగా సమస్థితి అనేది మళ్ళీ ఒకసారి ఆ పద్యాన్ని ఒకసారి మొత్తం తెలుసుకుందాం. యాదేవి సర్వభూతేషు, అందరు ప్రాణుల యందు శక్తి రూపేణ సమస్థితి. శక్తితో కనెక్ట్ అవుదాం మనం రోజు. ఓకే, నవరాత్రులు కూడా శక్తితో కనెక్ట్ అవుదాం. తర్వాత మాతా రూపేణ సమస్థితి, అందరిలో అమ్మతత్వము అనే రూపంలో సమస్థితి అంటారు. ఆ రోజు మనము మన లోపల ఉన్న అమ్మతత్వాన్ని, ఓకే, దైవీ తత్వాన్ని, ఆ స్త్రీ తత్వాన్ని, అమ్మతత్వాన్ని, ఓకే, మనం యాక్టివేట్ చేసుకోవాలమ్మా. ఆ రోజు అలా ఉండాలి. మనము అబ్బాయిలైనా అమ్మాయిలైనా మన లోపల ఒక అమ్మతత్వం అన్నది ఒకటి ఉంటుంది. ఓకే, ఎవరిని చూసినా వాళ్ళు నా పిల్లలు అన్నట్టుగా ఆ చక్కగా ఆ ప్రేమతత్వంతో, అమ్మతత్వంతో చూడగలిగి ఆ దృష్టిని మనం పెంపొందించుకోవాలి అని చెప్తున్నాం అన్నమాట ఇక్కడ. ఓకే, కనెక్ట్ అవుతే ఆ రోజు మన దేవీ తత్వంతో కనెక్ట్ అయ్యాం అన్నట్టు అనమాట. ఓకే, తర్వాత బుద్ధి రూపేణ సమస్థితే. ఓకే, ఆ దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సమస్థితే. సో ఆ బుద్ధి అంటే ఏంటంటే మనసుకు ఏంటంటే ఒక్కోసారి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అదే బుద్ధికి తెలుసు ఏది మంచి, ఏది చెడు, ఎలా ఉండాలి, ఏ విధంగా చేయాలి, ఏది ఉత్తమం. మనకు తెలిసిన వాటిలో ఏదైతే ఉత్తమమైనో దాన్ని పాటించడం అనేది బుద్ధి చెప్తూ ఉంటుంది అన్నమాట. ఆ బుద్ధిని మనం వెరీ గుడ్ అని ఆ రోజు మనం మంచి విషయాలు చేస్తూ, మనకు తెలిసిన వాటిలో బెస్ట్ ఏంటి అది చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో అలానే లక్ష్మీ రూపేణ సమస్థితే అన్నారు. అంటే ఏంటంటే ఆ సేవ, లక్ష్మీదేవి అంటే సేవ. ఆ రోజు మనం ఏమైనా సేవ చేయగలుగుతామా అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ 4 విషయాలు బాగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్.